యాక్షన్ ఈస్ రాయరా. ఏమైందిరా? కన్ని పిల్లల విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉండే మీరు ఈ అమ్మాయి దగ్గర అసలు ఏం చూసి పడిపోయారు సార్? ఇడ్లీ చూసి. ఇడ్లీయా? ఏ నువ్వెప్పుడు తినలేదా? అంతోటి అదృష్టమా? మీ దగ్గర పిఏగా జాయిన్ అయ్యాక ఇడ్లీని కళ్ళతో చూసే కొన్ని సంవత్సరాలు అయిపోయింది సార్. ఎప్పుడన్నా నా పెళ్ళాన్ని ఆశపడి ఇడ్లీ పెట్టమని అడిగితే అది ఉడికి ఆవిరి బయటకు వచ్చేసరికి నేను బయటకు వచ్చేస్తున్నాను సార్. నాకు కూడా ఇది చాలా కొత్తేరా. ఇడ్లీ మల్లె పువ్వులాగా సుతిమెత్తగా. చాలా ఊరుకోండి సార్, కొంతమందికి పువ్వులా దొరుకుతుంది. మేడం వచ్చేసారు సార్. ఏంటిది? అగ్రిమెంట్ ప్రకారం మీరు నాకు తాళి కట్టారు. అదే అగ్రిమెంట్ ప్రకారం నేను నడుచుకోవాలి కదా. ఏ వంటని ఇష్టపడి మీరు నన్ను పెళ్లి చేసుకున్నారో ఆ వంట వివరాలు ఇవి. ఏవేవి ఎలా చేయాలో ఇందులో డీటెయిల్ గా రాశాను. మీకేమైనా డౌట్లు వస్తే ఇమీడియట్ గా నాకు ఫోన్ చేయండి. నేను వచ్చి మీ హెడ్ కుక్ కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉంటాను. సావిత్రి స్వీట్. అయ్యో ఎక్సలెంట్. ఏం షాంపూ యూజ్ చేస్తున్నావు? షాంపూ కాదండి. మరి హెయిర్ ఆయిలా? అది కాదు. కోకోనట్ ఆయిల్? అవునండి. అందులో అందులో మందారాకు, రాచుసిరికాయ, వట్టివేరు, కర్పూరం బిళ్ళ. ఏం బిళ్ళ? కర్పూరం బిళ్ళ. లవ్లీ లవ్లీ. ఒకసారి చెయ్యదులవా? ఏ మీ చేతులు వదిలితే ఊరుకుంటారా? చేతులున్నాయి అందుకే కదా. కొంచెం కొంచెం 1 minute. ఏది ఇందాక చెప్పింది మళ్ళీ చెప్పు. మందారాకు, రాచుసిరికాయ, వట్టివేరు, కర్పూరం బిళ్ళ, మెంతులు, నారింజ తొక్కలు, కలబంద. హలో, యా సూర్య హియర్. యా నేను నా నెక్స్ట్ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాను. నా 363వ బిజినెస్. ఏంటో తెలుసా? సూర్య హెయిర్ ఆయిల్. దానికి సంబంధించిన ఫార్ములా చెప్తున్నాను, రాసుకోండి. ఈవినింగ్ ఫ్లైట్ కి సార్ లండన్ వెళ్ళారు. రావడానికి వారం పడుతుంది. నేను ఐమాక్స్ లో ఉన్నాను. నేను మా ఆయన సినిమా చూస్తున్నాము. నేను నీకు తర్వాత ఫోన్ చేస్తాను. సూర్యతో గడిపే ఒక్కొక్క క్షణము నాకు చాలా కంగారుగా ఉంది. కంగారు పడకు. ఎంత పెద్ద అందగత్తెనైనా వాడేం చేయడు. లేబులేస్ ఎగ్జిబిషన్లో అమ్మేస్తాను. ఇంతకీ నీకు నాకు పెళ్ళెప్పుడు? అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయాయి. రేపే మన ఇద్దరికి రిజిస్టర్ ఆఫీస్లో మ్యారేజ్. యా, ఇందులో సంతకం పెట్టు. ఆలోచించకుండా సంతకం పెట్టు. అసలు ఇందులో ఏం రాస్తుందో చెప్పనా? సూర్యప్రకాష్ నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు కాబట్టి మనసు విరిగి ఆత్మహత్య చేసుకుంటున్నాను.
నా చావుకి సూర్యప్రకాశే కారణం. ఒకే దెబ్బకు 2 పిట్టలు. ఇక సూర్య అస్తమించుకొస్తాడు. నా కంపెనీ యాడ్కొచ్చినప్పుడు తనకొచ్చిన ఫోన్లు చూసి నేను అనుమానపడ్డాను. దాని వెనక ఉన్నది నువ్వే అని తెలిసి జాగ్రత్త పడ్డాను. బిజినెస్ వైపు వస్తే 100% వ్యాపారం, ప్రాబ్లమ్స్ వైపు వస్తే 100% పోటీ. ద్రోహం చేశాను, నన్ను శిక్షించండి. శిక్ష? ఈ ప్రపంచంలో అతిపెద్ద శిక్ష ఏంటో తెలుసా? క్షమించడం. నిన్ను క్షమించేశాను. Yeah guys, we have to finalize the material of the plates. I have to come out with good ideas. Excuse me sir. Yeah, what? Lunch. అదంతా అవసరమా? ఇంత ముఖ్యమైన మీటింగ్లో ఉంటే? వైఫ్ ఫోన్ చేసిందా? ఇంటికి రావట్లేదని చెప్పు. లేదు సార్, ఆవిడే వచ్చారు. వాట్? మీకోసం లంచ్ తీసుకొచ్చారు సార్. ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ గివ్ మీ 5 minutes. I'll come back. ఎందుకు వచ్చావు? ఎవరు నిన్ను ఇక్కడికి రమ్మన్నారు? ఎవరు నువ్వు? నేను మీ వైఫ్ నండి. అది ఇంట్లో, ఇది ఆఫీసు. ఆఫీసులో అమ్మ, అక్క, తమ్ముడు, చెల్లి, అన్న, మామ, ఫ్రెండ్స్ ఎవ్వరికి చూడలేదు. చూడు, నీకు ఇల్లంత ముఖ్యమో నాకు ఆఫీస్ అంతకన్నా ముఖ్యం. ఇక్కడికి ఎవరు రాకూడదు. నువ్వెందుకు వచ్చావు? అంటే మీకు భోజనం భోజనం గీజనం నైట్ అదంతా ఇంట్లో పెట్టుకో. ఇంటికి వచ్చినప్పుడే పెట్టు, వచ్చినప్పుడే పెట్టు. చూడు, నన్ను టార్చర్ పెడుతున్నావు. నా మూడంతా స్పాయిల్ అయిపోయింది. ఇదే మూడ్లో వెళ్ళి బిజినెస్ ఎలా మాట్లాడు. ఇదే మూడ్లో వెళ్ళి బిజినెస్ మాట్లాడితే నా బిజినెస్ అంతా స్పాయిల్ అవుతుంది. డిస్టర్బ్ చేస్తున్నావు, నా బిజినెస్ నాశనం చేస్తున్నావు. ఇలా చూడు, నా బిజినెస్ కు ఉపయోగపడే బిచ్చగెత్తకైనా గుడి కట్టి దండం పెడతాను, కానీ చెడగొట్టేది పిల్లమైన గొంతు పిసికి చంపుతాను. మీరు చాలా కోపంగా ఉన్నారు. ముందు కూర్చొని భోంచేయండి ప్లీజ్. ఈ చండాలమైన భోజనాన్ని ఎవరైనా తింటాడా? ఈ భోజనాన్నే కదా ఆ రోజు అంతగా మెచ్చుకున్నారు. అదప్పుడు చెప్పాను, నేను బిజినెస్ మ్యాన్. ఏదైనా చెప్తాను, ఏదైనా చేస్తాను. అందరూ భార్య చేతి వంట తింటారు, నా వంట నా హస్బెండ్ తినాలనే ఆశ నాకు ఉండకూడదు. ఆశ ఉండకూడదు. ఇప్పుడు ఆశపడి మధ్యాహ్నం భోజనం తీసుకొచ్చావు, రేపు మధ్యాహ్నం ఇంటికే రమ్మని చెప్తావు, నైట్ డిన్నర్ కి బయటికి వెళ్తామంటావు, సంసారం చేయమంటావు, తర్వాత పిల్లలు కావాలంటావు, నెక్లెస్ రోడ్డుకి వెళ్ళి పానీపూరి తిందామంటావు. అలాంటి వాళ్ళు ఈ దేశంలో కోట్ల మంది ఉన్నారు, కానీ నేను అలాంటి వాడిని కాదు. ఐఎమ్ నాట్ ఆర్డినరీ మ్యాన్, ఐఎమ్ సూర్యప్రకాష్. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నాకు కనిపించేది ఒకే ఒక్కడు, బిల్ గేట్స్. అతనికన్నా ₹1 ఎక్కువ సంపాదించడమే నా లక్ష్యం. ఆ తర్వాత ఇంటికి వస్తాను, నువ్వు చెప్పినట్టు చేస్తాను, నీ చేత విషయం పెట్టిన కూడా తింటాను. ముందు నువ్వు బయటికి పో. సరేనండి, మీరెప్పుడు ఇంటికి వస్తారో
అప్పుడే భోంచేయండి. మీకు ఇష్టమని చికెన్ సూప్ తీసుకొచ్చాను. కనీసం ఇదైనా తాగండి. ఇంతసేపు హలో, సుబ్రహ్మణ్యం సార్. సారీ సార్, మనం లంచ్ తర్వాత అనుకున్న మీటింగ్ క్యాన్సిల్ చేయండి. యాక్చువల్గా నా వైఫ్ నా కోసం లంచ్ తీసుకొచ్చింది. నేను కోపంలో క్యారియర్ తోసేశాను. తరువాతే తెలిసింది తను తీసుకొచ్చిన పింగాణి ప్లేటు మన ఫ్యాక్టరీలోనే మ్యానుఫ్యాక్చర్ అయిందని. 3 అడుగుల నుంచే పడి పగిలిపోయాయంటే ఇవి స్ట్రాంగ్గా లేవని అర్థం. పొద్దున మనం డిస్కస్ చేసింది కరెక్ట్. అయాన్ కంటెంట్ ఇంక్రీజ్ చేయండి. 50 అడుగుల నుంచి కింద పడ్డా కూడా సూర్య ప్లేట్స్ పగిలిపోయిన విధంగా ఉండాలి. అప్పుడే ఆల్ ఓవర్ వరల్డ్ మన ప్లేట్స్ నంబర్ 1గా ఉంటాయి. ఓకే? యా, ఐ విల్ టాక్ టు యు. బై. నిన్నే శరణడిగా నిన్నే శరణడిగా మీనాక్షి. పిల్లల స్కూల్ అంటే ఇలాగే ఉంటుందా? ఎంతుందిరా నాయనా, ఇదంతా మనం చూడకుండానే పోయాం. ఒరే నువ్వే క్యాచర్వి, కళ్ళు మూసుకో, బాగా మూసుకో. అందరూ దాక్కోండి. ఎవరిని ఎత్తుతున్నావు? లేదంకుల్, మేము దాగుడు మొదలు ఆడుతున్నాం. అందరినీ వెతికి నేనే పట్టుకోవాలి, కానీ ఎక్కడ దాక్కున్నారో తెలియట్లేదు. నేను చెప్తాను, నన్ను ఇరికించవు కదా? లేదంకుల్. నీ దగ్గర 10 రూపాయలు ఉంటాయి. 10 రూపాయలా? 10 రూపాయ ఉంది. సరే ఇవ్వు, కనీసం చీకుడు బిళ్ళైనా కొనుక్కుంటాను. ఈ నీళ్లతోటి వెనకాల దాక్కున్నాడు, లటక్కన పట్టి. ఇక్కడ నా మీద నమ్మకం లేదా? ఎంత పెద్ద మనిషిని ఏదో హెల్ప్ చేద్దామని చెప్తుంటే ఆలోచిస్తున్నావు. అమ్మ తోడు అక్కడే దాక్కున్నాడు, వెళ్ళి పట్టుకో. 1 2 చుట్టుముట్టేసరి